భగవత్వంలో కూడా చక్కగా ఈ 30 రోజుల నుంచి కార్తీక మాసం అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. రేపు 1వ తారీఖుతో ఈ కార్తీక మాస దీక్ష కార్యక్రమం పూర్తవుతోంది. దీని సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేకం, అనంతరం అన్నాభిషేక కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. అన్నాభిషేకం అయిన తర్వాత ప్రతి అమావాస్యకి మన దేవాలయంలో చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ చండీ హోమ అనంతరం నాట్యాని సమయానికి విశేషంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. చాలామంది అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్పి ఒప్పుకుంటారు. ఏమంటే అన్నదానంలో గొప్పది విశేషం ఏంటి, దాని గురించి వివరంగా మనం తెలుసుకోగలుగుతామా? పూర్వకాలంలో కాశీనగరం పట్టణంలో సకలవేదాలని చదువుతున్న ఒక పండితుడు పరమేశ్వరుడు గురించి ఘోరంగా తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత, ఓ మహానుభావ, అన్నదానాలు అన్ని దానాల వల్ల అన్నదానం చాలా గొప్పదని చెప్తున్నారు. అన్నదానం చేయడం వల్ల విశేషం ఏమిటయా, ఆ అన్నదానం చేసే దాని యొక్క ఫలితం ఏమిటి అని వివరంగా తెలుసుకున్నామని తపస్సు చేశానయ్యా అన్నాడు. అప్పుడు ఆయన పరమేశ్వరుడు, ఈ కాశీనగరాన్ని పాలించేటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి, ఆవిడే ఇక్కడ నిత్యం కూడా నేను కూడా భిక్షాటన చేస్తూ ఇక అందరి ఆకలి తీరుస్తున్నాను, దీనికి సమాధానం చెప్పగలిగేది ఒక అమ్మవారు మాత్రమే, ఆవిడ గురించి ప్రార్థన చేయమని చెప్పాడు పరమేశ్వరుడు. వెంటనే పరమేశ్వరుడు అయిపోయిన తర్వాత పార్వతీదేవి అన్నపూర్ణాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు బ్రాహ్మణోత్తముడు. చేసిన తర్వాత అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై, ఓ మహానుభావ, ఏమిటయ్యా నీ కోరిక, దేనికి తపస్సు చేస్తున్నావు అన్నాడు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదన్నారు. ఈ అన్నదానంలో చేస్తే ఫలితం ఏమిటి, దీని యొక్క విశిష్టత ఏమిటయ్యా, అందుకని ప్రార్థన చేశానమ్మా అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆవిడ, దీనికి సమాధానం నేను చెప్పలేనైనా, ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజుగారి సంతానం లేకుండా చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నాడైనా, చాలా విధంగా బాధపడుతున్నాడు. ఆయనకి కలిగే సంతానం నీకు సమాధానం చెప్తాయా అన్నాడు. అదేమిటండి స్వామి, సంతానం ఆయన చెప్పడం అంటే దానికి ప్రదర్శన ఉంది. పుట్టినటువంటి లిప్త కాలంలో కను మూసి కను తెరిచే లోపల ఆ పిల్లవాడు మాట్లాడతాడు, నీకు సమాధానం చెప్తాడన్నాడు. చాలా సంతుష్టుడై వెంటనే బయలుదేరాడు. ఆయన బయలుదేరి అరణ్య మార్గంగా వెళుతుండగా కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత ఆయన వెళ్ళేటువంటి మార్గం మర్చిపోయినాడు. ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటే ఆ పక్కన ఒక గూడెం ఉంటుంది. ఆ గూడెంలో ఒక పోయేవాడు కార్యక్రమాలను కూడా ముగించుకొని కట్టెలన్నీ కొట్టుకొని గూడానికి వెళుతున్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మణుడు ప్రదర్శించాడు. ఓ బ్రాహ్మణోత్తమా, ఏమిటి ఆందోళనకరంగా ఉన్నావు, దేని గురించి తిరుగుతున్నావయ్యా అంటే, నేను పక్క రాజ్యంలో 100 యోజనాల దూరంలో ఆ రాజ్యానికి చేరాలి, ఈ లోపలేమో సూర్యాస్తం అయిపోయింది, ఆ సమయంలో ఎవరు కూడా నాకు దారి చూపించగా అడుగుతున్నాడు అన్నాడు. అరే స్వామి, మీరేంటి తీసుకెళ్తారని రాత్రి పొద్దుపోయింది, పొద్దునే ప్రాతకాలం మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ రాజ్యంలో తీసుకొస్తామన్నాడు. సంతుష్టుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు, సరే రాండి మా గూడానికి వెళ్దామన్నాడు. అయ్యో అటు పొరపాటు చేయకూడదయ్యా, పరమేశ్వరుడు నాకు వరం ఇచ్చింది ఏంటంటే ఇక్కడి నుంచి బయలుదేరి 100 యోజనాల ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని చేరమన్నాడు. అందువల్ల ఏ పొలిమేరలో కూడా నేను అడుగు పెట్టకూడదు, అందువల్ల నా మాట విని నన్ను వదిలేయమన్నాడు. లేదు, మిమ్మల్ని ఇట్లా వదిలేస్తున్న ధర్మం కాదు, అందువల్ల నేను మా ఊరి చివరినటువంటి ఒక కుటీరంలో మీకు సకల ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను, ఈ రాత్రి అక్కడ బస చేయండి, పొద్దున్నే లేచి మనం వెళ్దామన్నాడు. వెంటనే గ్రామపురాలకు తీసుకెళ్ళి 4 చెట్ల పైన ఒక కుటీరంలాగా నిర్మించి ఆ చెట్టు పైన ఆయన కూర్చోబెట్టాడు. తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత ఈ పోయడానికి ఆలోచన కలిగింది. ఏవో బ్రాహ్మణుడు పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా, అనేక రకాలుగా నిలిచూస్తున్నాడు, ఏమి తిన్నాడు ఏమి తినలేదు అని ఆందోళన కలిగి పైకి వెళ్ళి, ఓ స్వామి, ఏమీ తినలేదు మీరు ఇప్పటిదాకా, మరి ఏమిటి మీ పరిస్థితి అన్నాడు. అయ్యా, నేను ఏ పాత్రను కూడా ఉపయోగించను, అంతేకాకుండా ఎటువంటి ఆహార పదార్థాలు నేను స్వీకరించను, అమ్మవారు ఆజ్ఞ కోసం మీ రాజ్యాన్ని బయలుదేరారు. లేదండి, మీరు అలా పట్టుబడుకుంటుంటే నాకు ధర్మం కాదు అని చెప్పి ఆయన కిందటికి అడవిలో చక్కగా కాస్త పొట్టు తీన, అంతేకాకుండా పళ్ళు పుష్పాలు పళ్ళు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాడు. అవి తీసుకున్న తర్వాత ఆయన తిన్న తర్వాత వెంటనే చెప్పాడు, అయ్యా ఇక్కడ పురుగు సంచారం ఎక్కువ, అందువల్ల మీరు కనుక పైనే ఉండండి, కిందకి ఎక్కండి, తెల్లవారు మిమ్మల్ని కాపలా కాసే బాధ్యత రాది, తెల్లవారి సంగతి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నేను ఆ రాజ్యంలో దింపొస్తాను, నా యొక్క ధర్మం అని చెప్పి ఆయన చెప్పాడు. వెంటనే ఆయన సంతుష్టున్న బ్రాహ్మణోత్తముడు ఆ పళ్ళు ఆ ఫలాలు స్వీకరించి సోమశిల్లి కొడుకుని పోయినాడు. ఈ అర్ధరాత్రి సమయంలో పులి సంచారానికి ప్రదేశం కావడం వల్ల అతి భయంకరమైన ఒక పులి వచ్చి
ఈ కాపలాదాసుడు ఈ బోయవాడిని చంపేసి అమాంతం ఆరగించేసి వెళ్ళిపోయింది. సూర్యోదయానికి లేచేసరికి ఎదురుగా ఆ బోయవాడు మరణించున్నాడు. శరీరం అంతా సొమంతా తీపి తినేసి వెళ్ళిపోయింది. నాకు బాధపడ్డాడు. అయ్యో మీరు ఏదో నాకు దారి చూపిస్తాడు కదా అనుకుంటే ఈ దారి చూపించకపోగా ఈయన మరణం చెందాడే, ఏమిటి నా పరిస్థితిని ఆందోళన చెందుతుండగా ఈ వార్త ఆ గూడెల్లో ఉన్నది ఆయన భార్యకి తెలిసి భార్య వచ్చింది. ఏమంటే ఏం జరిగిందంటే ఇలా జరిగిందమ్మా, ఈ రకంగా రాత్రి దారిలో ఇంటికన్నా మరొక గారికి నా యొక్క భర్త ధర్మాన్ని నేను పాటించాలి కాబట్టి మీకు దారి చూపిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు. అందువల్ల నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ దారి చూపించి ఆ తర్వాత నేను నా యొక్క భర్త దగ్గరికి వచ్చి పూర్వకాలం సతీ సంహారం ఉండేది, అంటే భర్తతో కూడా ఆవిడ కూడా మరణించేది, అందుచేత నేను ఆ కార్యక్రమం బుక్ చేసుకుంటానని చెప్పి ఆ పొలి మీద దాకా తీసుకెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణోత్మను అక్కడ దింపేసి వెనక్కి తిరిగి వచ్చేసింది. రావడంతోనే సతీ సమనం ఒళ్ళో తలకాయ పెట్టేసుకొని అమాంతం ఆవిడ అగ్నిగా ఆహుతైపోయింది. వెంటనే ఈ బ్రాహ్మణోత్మం అక్కడ వెళ్ళి ఆ మహారాజు గారిని ఆశీర్వదించాడు. ఆయన సంతానం లేకుండా చాలా కాలం బాధపడుతున్నావు, నువ్వు నీ సంతానం కోసం నేను నా యొక్క తపస్సునంతా కూడా ధారపోసి నీకు సంతాన యోగం కలిగి చేస్తాను, కానీ నాదొక చిన్న కోరిక అన్నాడు. ఏమిటగా అంటే పుట్టినటువంటి పిల్లవాడితో లిప్తకాలం అంటే ఒక క్షణకాలం నేను మాట్లాడాలి, నాకు అవకాశాన్ని ఇస్తే మహారాజు గారు కొనుక్కుంటాడు లోపలికి పోతే వెళ్ళనివ్వడు కదా, అందువల్ల నాకు ఆ అవకాశాన్ని ఇస్తే మీకు తప్పకుండా నా తపస్సు ధారపోసి సంతాన యోగం కలిగిస్తాను. సదాస్తు సంతానం లేకుండా నేను మనోవేదన పుట్టినానుగా బ్రాహ్మణోత్ముడు వచ్చి సంతానం కలిగిస్తానంటే మహానుభవం చెప్పి వెంటనే ఆయన తన తపస్సుంతా ధారపోసి రాజుగారికి ఆ భార్యవతులు కూడా ధారపోయిస్తాడు. ఒక సుముహూర్తాన ఆ రాజుగారి గర్భం కలిగించింది. గర్భిణీ స్త్రీలో జాగ్రత్తగా చూసుకుంటూ నవమాసాలు ముందు ఒక పౌర్ణమి నాడు ప్రాతకాలంలో సూర్యోదయానికల్లా ఒక మొక్కలవాడి ప్రసవించింది. వెంటనే మహారాజు గారు బ్రాహ్మణోత్ముడు తెలియవచ్చారయ్యా, సంతానం కలిగింది, ఇప్పటివరకు ఎవరూ చూడలేదు, మీరు వెళ్ళి లోపల 2 నిమిషాలు లిప్తకాలం మాట్లాడొస్తున్నారు, మీకు అనుగ్రహిస్తున్నా లోపలికి రమ్మన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిని కూడా బయటికి ముందు తీశాడు. పిల్లవాడితో, ఓ మహానుభావ, నా యొక్క తపస్సంతా ధారపోసి నేను గుర్తించాను, నువ్వు ఈ అన్నదానం చేసి చేయగలిగే ఫలితం ఏంటో నాకు తెలియవచ్చాలి, అందుకోసం నేను తపస్సు చేస్తున్నానయ్యా అన్నాడు. ఓ విడివాడా, ఇత జన్మలో నిన్ను రక్షించడం కోసం నేను బోయవాడిని అయ్యాను, నీకు సాయంత్ర సమయంలో నీ సేవ చేసి నీకు కాస్త పళ్ళు పట్టుతేనే తీసుకొచ్చి ఇచ్చారు, అవి నువ్వు స్వీకరించడం వల్ల నాకు ఈ జన్మలో మహారాజు జన్మించానయ్యా, నేను ఆ యొక్క బోయవాడిని నేను ఇచ్చాను, అందువల్ల నువ్వు చేసిన అన్నదానం ఫలితం నాకు ఈ విధంగా ప్రాప్తించింది, ఈ యొక్క పుణ్య ఫలితం వల్ల నేను మహారాజుగా పుట్టాను, ఇంతకంటే ఇంకేం కావాలయ్యా అన్నట్ట. అందువల్ల ఎవరైనా ఆకలిగా ఉన్నటువంటి ప్రతి అన్నం పెడితే కడుపు తిన్న తర్వాత వాడు చేసేటువంటి పుణ్యకార్యాలు 4 మెతుకుల పదార్థం అంతా ఎవరైతే అన్నదానం చేశారో వారికి ప్రాప్తిస్తుంది. అందువల్ల అన్నదానం చాలా గొప్పదని చెప్పడానికి కారణం ఏమిటయా అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరైనా సరే అన్నదానం చేసి ఆ 4 మెతుకుల పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం అన్ని దానాల్లో కన్నా గొప్పది అన్నదానం చెప్పబడింది. అందుకనే మనం ఎక్కడ దేవాలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నా సరే చక్కగా భక్తి శ్రద్ధతో వెళ్ళి వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆయన పళ్ళు బలాలు తినడం వల్లే మహారాజుగా పుట్టాడు. మనం మరో బస్తాబియ్యం దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుంది, చక్రవర్తులాగా పుట్టచ్చు, కోటీశ్వరులాగా పుట్టచ్చు, ఎంతో విశేషంగా బహు సంతానం కలగచ్చు, బహుదూరాన్యాలు కావాలి. వారు లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పూర్వం ప్రతి ఇంట్లో అతిథి సంస్కారం చేసేవాళ్ళు, వాడు అతిథి భోజనం పెట్టేటువంటి వాళ్ళు లేదు, అడుక్కునేవాడు సమయంగా ఉండేప్పుడు ఇప్పుడు వేస్తాడు, మనసు బాగలేకపోతే నాకు తీసుకొచ్చుకుంటున్నాం. అందువల్ల దాన ధర్మాలని కూడా మనం చేయడం వల్ల ఈహాలోకమందు సుఖం, అంటే మన ప్రతిబంధనాలు కూడా మనతో పాటు మన భార్య మన పిల్లలు అందరూ సురక్షంగా ఉంది, తర్వాత వైకుంఠానికి ప్రాప్తి కలుగుతుంది. ఈ అన్నదానం చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలగడమే కాకుండా కార్తీక మాసంలో అన్నదానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల ఇంత విశేషం ఉంది కాబట్టి మన దేవాలయం జరిగే కార్యక్రమానికి నిరంతరం కూడా ఏదో శక్తిగా రూపేణ సహకరించి అన్నదాన కార్యక్రమంలో 4 మెతుకుల పుణ్యాన్ని ఇదంతా కూడబెట్టుకోవాలని సంకల్పం చేశాం. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తిరగలుసుగా పోతున్నాం. ఓం నమః శివాయ. రేపటి దినములు వీధుల్లో చేసే అభిషేకం ఫలితం. వీధుల్లో స్వామివారి జ్యోతిర్గా ఎదుర్కొంటారు, దాని ప్రశస్తులు ఇప్పుడైతే సమయం చాలా అయింది. అందువల్ల అందరికీ కూడా చాలా పొలవండి తెల్లవాళ్ళు పరిగెత్తేమైనా మనకి. అందుకనే భగవంతుడు 100 సంవత్సరాలు ఆయుధాన్ని 60 సంవత్సరాలు తీసుకొచ్చారు.
రేపు కాలంలో పుట్టాం, రేపు కాలంలో అంటున్నాం. కార్తీక మాలంశాలు పొద్దు అందిస్తారు. అందువల్ల భగవత్ కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధగా చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు దాటి డబ్బులు దొరుకుతాయి చేస్తాం, టకటగా తీసుకుని వల్ల పెట్టుకుంటా. అలాగే మనం కూడా మన ఆయుష్యాన్ని చేసుకోవడం కోసం భగవదారాధన చేస్తూ భగవంతు అడుగుతూ పొందవలసిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ